హాయ్ హలో అందరికీ. చూడండి ఇక్కడ మనం ఏంటంటే నాకు చాలామంది కూడా ఈ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయ్యాయి కాబట్టి కొంచెం టైం ఉంది కాబట్టి సార్ ఈజీగా ప్రిపరేషన్ వే అనేది ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం. 60 ఔట్ ఆఫ్ 60 గెయిన్ చేయగలుగుతాం. ఒకసారి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ కొంచెం చెప్పమని అడుగుతున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈజియెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ ఇంటర్మీడియట్‌కి సంబంధించి మనం మంచి మార్క్స్ గెయిన్ చేయాలి అనుకుంటే ఏ వేలో ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది ఏంటనే దానికోసం నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా కూడా మీకు అందరికీ తెలుసు, మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ రాశారు కాబట్టి మీకు కొంచెం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మీకు బాగా తెలుస్తుంది ఏంటంటే మనకి ఎగ్జామ్లో 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్లో 2 మార్క్స్ అయితే చాయిస్ ఏమి ఉండదు, 10 క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే 4 మార్క్స్ అయితే మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు కానీ మనం 6 మాత్రమే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అట్లాగే 8 మార్క్స్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం 2 మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్రైటీరియా కిందకు వస్తే ఎప్పుడైతే బేసిక్గా మనకి చెప్పాలంటే 40+ మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. 40+ మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ, కానీ అందరూ మ్యాక్సిమం ఏంటి అంటే 56+ మార్క్స్ తెచ్చుకోవడం అయితే మాత్రం కొంచెం కష్టపడితే ఇది చాలా ఈజీ. 40+ ఓవరాల్గా ప్రతి యావరేజ్ స్టూడెంట్ తెచ్చుకోగలుగుతాడు. ఇదే యావరేజ్ స్టూడెంట్ కొంచెం స్ట్రాటజిక్గా కానీ ప్రిపేర్ అయితే 56+ తెచ్చుకోవడం చాలా ఈజీ. 60 ఔట్ ఆఫ్ 60 మీన్స్ ఇంకేంటి అంటే మనకి ఎంతో కొంత ఈ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో పాటుగా కాకుండా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ మనం నేర్చుకోగలిగని ఉంటే 60 ఔట్ ఆఫ్ 60 మనం ఈజీగా తెచ్చుకోగలుగుతాం. బట్ 56+ అనేది మాత్రం ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే స్ట్రాటజిక్గా వెళ్తూ ఇది చాలా ఈజీ. మీన్స్ ఏంటి అంటే కొంచెం స్మార్ట్ వర్క్ టైప్ అనమాట. ఈ స్మార్ట్ వర్క్ టైప్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బేసిక్గా చదవలసినవి 8 మార్క్స్, మనకి ఎగ్జామ్లో ఇచ్చే తక్కువ క్వశ్చన్స్ కూడా 8 మార్క్స్ 3 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు, 2 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి ప్రిపేర్ అవడానికి 8 మార్క్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి తక్కువగా ఉంటాయి. ముందు తక్కువగా ఉన్న క్వశ్చన్స్ ప్లస్ లెంతీ క్వశ్చన్స్ వీటిని కానీ మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వగలిగితే మనకి ఇందులో మనం స్కోర్ చేయవలసినటువంటి 16 మార్క్స్ కూడా మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఫస్ట్ 8 మార్క్స్ ప్రిపేర్ అవ్వడం అనేది ఇది మంచి స్ట్రాటజిక్ స్టెప్ అనమాట. ఫస్ట్ 8 మార్క్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే మనం ఏం చేయాలి అంటే వెయిటేజ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏదైతే ఉంటుందో బ్లూ ప్రింట్ దానిని మనం ముందు పెట్టుకొని 8 మార్క్స్ చాప్టర్స్ని ఫస్ట్ క్లాసిఫై చేసుకోవాలి. 8 మార్క్స్ చాప్టర్స్ని ఫస్ట్ క్లాసిఫై చేసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే 8 మార్క్స్కి మనకి ఇచ్చే వాటిలో కెమికల్ కైనెటిక్స్ ఒకటి, నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈ రెండిట్లో కలిపి మనకి బేసిక్గా చెప్పాలంటే ఇది ఫిజికల్ కెమిస్ట్రీ కేటగిరీ కింద వస్తుంది. ఈ రెండిట్లో కలిపి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఇస్తారు. ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఏంటి? 8 మార్క్స్ మీన్స్ ఏంటి అంటే మనకి లాంగ్ ఆన్సర్స్. ఈ చాప్టర్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ సెపరేట్ చేసుకోవాలి. లాంగ్ ఆన్సర్స్ మనకి ఇందులో చూసుకుంటే ఒకసారి మీరు చూస్తే కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కలిపి మనకి లాంగ్ ఆన్సర్స్ ఉన్న ఒకే ఒక్క క్వశ్చన్ ఏంటి అంటే మనకి గాల్వానిక్ సెల్. అంటే గాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ రాసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చేయడం. ఈ గాల్వానిక్ సెల్ మాత్రమే 1 క్వశ్చన్ మాత్రమే కంప్లీట్ క్వశ్చన్ 8 మార్క్స్కి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కంపేర్ చేస్తే ఈ 2 చాప్టర్స్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ని అప్పుడు మనకి ఏం చేస్తాడంటే ఇచ్చేటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్లో 2 పార్ట్స్గా చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 2 ఇస్తారు. ఇది ఎక్కువ పాసిబిలిటీ ఈ ఇయర్. బేసిక్గా ప్రీవియస్ సిలబస్ డిలీట్ చేయక ముందైతే ఇందులో కొలిజన్ థియరీ అని కెమికల్ కైనెటిక్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, అది మ్యాక్సిమం 8 మార్క్స్కి ఇచ్చేస్తారు. ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఏమేమి వచ్చేసి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 30% సిలబస్ డిలీట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ కెమికల్ కైనెటిక్స్లో ఉన్న LAQ కాస్త
డిలీట్ అయిపోయింది. సో మిగతా అన్నీ కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్సే ఉన్నాయి. సో అంటే మనం ఈ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే సో ఇందులో ఉండేటువంటి ఎల్ఏక్యూ మనం ఆన్సర్ చేయగలుగుతాం, అట్లాగే ఎస్ఏక్యూ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇందులో ఉండేటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం ఎక్కువగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇందులో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అంటే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో కూడా చేశాను, ఈ డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ వీడియో పెడతాను. సో అందులో నేను 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ 4 మార్క్స్లో ఏవి ఇంపార్టెంట్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే సో నర్నస్ట్ ఈక్వేషన్ విత్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్ ఒకటి, నెక్స్ట్ అట్లాగే సో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, నెక్స్ట్ అట్లాగే రేట్ ఆఫ్ ఈక్వేషన్, సో ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ విత్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఇది ఏంటి అంటే మనకి కెమికల్ కైనెటిక్స్లోకి వెళ్ళిపోతుంది. సో అట్లాగే ఎలక్ట్రోకెమిస్ట్రీలో మీరు కొన్ని అబ్జర్వ్ చేస్తే సో కోహల్రాష్ లా ఫారడేస్ లాస్ ఒకటి, సో ఫారడేస్ లాస్ అనేది మనకి ఈ ఇయర్ కన్ఫామ్గా ఎగ్జామ్ పేపర్లో ఇవ్వడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఎయిదర్ ఎందుకు అంటే మనకి ఒక 8 మార్క్స్లో సో 4 మార్క్స్ ఇచ్చేటప్పుడు కానీ ఓన్లీ 4 మార్క్స్ ఈ 2 చాప్టర్ల నుంచి కలిపి ఇచ్చేటప్పుడు కానీ సో ఈ 3 ఏరియాస్లో ఫారడేస్ లాస్ అనేది ఇవ్వడానికి చాలా అంటే చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంది. అంటే అర్థం ఏంటి అంటే సో ఈ ఫారడేస్ లా అనే కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ ఏదో దీనికి స్పెషాలిటీ ఉంది ఇది ఇస్తారని నేను చెప్పట్లేదు. సో ఈ టాపిక్ బేసికల్గా ఈ టాపిక్ ఫారడేస్ లాస్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే ఏంటి అంటే ఫారడేస్ లాస్ 3లో కన్ఫామ్గా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది, ఇది బాగా నేర్చుకోండి. నెక్స్ట్ అట్లాగే సో ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ నేను ఇప్పుడు లిస్ట్లో చూపించినట్లుగా కోహల్రాష్ లా ఒకటి, సో నెక్స్ట్ అట్లాగే నర్నస్ట్ ఈక్వేషన్ ఒకటి, ఓకేనా. నెక్స్ట్ అట్లాగే గాల్వానిక్ సెల్, ఇది డైరెక్ట్గా 8 మార్క్స్కి అయినా ఇవ్వచ్చు, లేదంటే 4 మార్క్స్ కలిపైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ అట్లాగే కెమికల్ కైనెటిక్స్లో తీసుకుంటే ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ డిఫరెన్సెస్ టేబులర్ ఫామ్ ఉంటుంది. సో ఈ టేబులర్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఎగ్జామ్లో ఎక్కువగా ఇస్తారు. సో ఇది మనకి 8 మార్క్స్ మీరు ఇలా ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ అట్లాగే సో ఏంటి అంటే నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ 8 మార్క్స్ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే ఇనార్గానిక్ నుంచి మనకి ఇస్తారు. సో ఇనార్గానిక్ నుంచి ఇస్తున్నప్పుడు మనకి ఇనార్గానిక్లో ఇక్కడ 15, 16, 17, 18 గ్రూప్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే 15, 16, 17, 18 గ్రూప్స్ ఉన్నారో 16 and 17 గ్రూప్స్లో నుంచి ఏ అండ్ బి కలిపి 8 మార్క్స్కి ఇవ్వడానికి చాలా అంటే చాలా ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఎందుకు అంటే ఈ 17 గ్రూప్లో వచ్చేసి మెయిన్ ఎలిమెంట్ క్లోరిన్. సో క్లోరిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ క్వశ్చన్ ఎక్కువగా ఇవ్వడానికి ఎగ్జామ్లో పాసిబిలిటీ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ 8 మార్క్స్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 16, 17 ఎక్కువగా ఫోకస్ చేయండి. సో 4 మార్క్స్లోకి వచ్చినప్పుడు 18th, సో 18thలో జినాన్ కాంపౌండ్స్ ఉంటుంది. జినాన్ కాంపౌండ్స్ మీన్స్ ఏంటి మనకి XeF2 కానీ XeF4 కానీ నెక్స్ట్ అట్లాగే XeF6. సో ఇలాంటివి కొన్ని జినాన్ కాంపౌండ్స్ ఉన్నాయి. వీటన్నిటి యొక్క స్ట్రక్చరు అట్లాగే ప్రిపరేషన్ అట్లాగే కెమికల్ రియాక్షన్స్, సో ఇవి ప్రిపేర్ అవ్వండి. సో ఇనార్గానిక్ నుంచి వచ్చే 8 మార్క్స్ ఎక్కువ క్వశ్చన్స్లో ఏంటి అంటే మనకి ఓజోన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్, నెక్స్ట్ అట్లాగే క్లోరిన్. సో ఈ రెండిటి యొక్క ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ అట్లాగే మనం 15 గ్రూప్లో కానీ తీసుకుంటే HNO3 ఉంది. సో నైట్రిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్, సో దీన్నే ఏమంటాడంటే సో ఆస్ట్వాల్స్ ప్రాసెస్ అంటాడు. సో ఈ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇనార్గానిక్ సంబంధించి 8 మార్క్స్ ప్రిపరేషన్ వే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇనార్గానిక్ తర్వాత మనకి ఏమవుతుందంటే ఆర్గానిక్ వెళ్ళిపోతాం.
సో చాలామంది స్టూడెంట్స్ కష్టంగా ఫీల్ అయ్యేటువంటి టాపిక్ ఆర్గానిక్ చాప్టర్స్. సో ఎందుకు అంటే ఏది ఇంపార్టెంట్, ఏది ఎగ్జామ్లో ఎలా ఇస్తారు, ఒకవేళ పర్టికులర్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇస్తారు అని తెలిసినా సరే దాన్ని ప్రిపేర్ అవ్వడం, రియాక్షన్స్ కానీ ఇవి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఈ ఇయర్ ఎగ్జామ్లో ఆర్గానిక్లో 8 మార్క్స్లో ఎక్కువగా ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే నేమ్డ్ రియాక్షన్స్ కన్ఫామ్గా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ నేమ్డ్ రియాక్షన్స్ని మనం ఈజీగా లెర్నింగ్, సో ఎలా లెర్న్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నా ఛానల్లో నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు ఒక్కసారి చూడండి. నేమ్డ్ రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవడం మీకు చాలా అంటే చాలా ఈజీ ట్రిక్స్ తోటి నేను చెప్పాను. అట్లాగే సో నా లింక్లో కూడా నేను నేమ్డ్ రియాక్షన్స్ ఏమేమి చదవాలి, ఏమేమి నేమ్డ్ రియాక్షన్స్, ఎగ్జామ్లో ఒక నేమ్డ్ రియాక్షన్ ఇస్తే ఎంతవరకు రాయాలి ఏంటి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో నేమ్డ్ రియాక్షన్స్ లింక్ పెట్టాను. చూడండి. ఆ నేమ్డ్ రియాక్షన్స్ వరకు మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అట్లాగే 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఆర్గానిక్లో SN1 SN2 కూడా ఎగ్జామ్లో ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో SN1 SN2 రియాక్షన్ మెకానిజమ్స్ ఎయిదర్ 4 మార్క్స్కి ఇవ్వచ్చు ఆర్ 8 మార్క్స్కి ఇవ్వచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే SN1 SN2 రియాక్షన్ మెకానిజమ్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఈ వీటిల్లో నుంచే ఎక్కువగా ఆర్గానిక్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్లో ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి 8 మార్క్స్ అట్లాగే 4 మార్క్స్ 2 మార్క్స్ మొత్తం కూడా ఏమేం టాపిక్స్ ఎక్కువగా నేర్చుకుంటే మ్యాక్సిమం 56+ మీరు స్కోర్ చేయగలరు అనే దాన్ని బేస్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చాను. సో ఇవి మీరు నేర్చుకున్న తర్వాత ఫర్దర్గా మీ కాలేజీలో కానీ మీకు కానీ ఏమైనా మెటీరియల్స్ కానీ ఏవైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి ఉంటే సో ఇందులో లేనివి 1 or 2 ఉంటాయి. మేబీ ఎవరైనా ఎక్స్ట్రా ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినా సరే మ్యాక్సిమం ఇవే ఉంటాయి. సో 1 or 2 ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవి కూడా నేర్చుకోండి, తప్పు లేదు. సో ఇది 8 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్కి వచ్చేసి మీరు చూసుకుంటే సాలిడ్ స్టేట్లో మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ 4 మార్క్స్కి ఇవ్వడానికి. సో ఎందుకంటే సాలిడ్ స్టేట్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఈజీగా ఇస్తారు కాబట్టి అందులో ఫస్ట్ వన్ బ్రాగ్స్ ఈక్వేషన్. నెక్స్ట్ డిఫెక్ట్స్ ఉన్నాయి, సాలిడ్ డిఫెక్ట్స్ మీన్స్ ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్. సో వీటిలో నుంచే ఎక్కువగా ఇవ్వడానికి మీరు ఇక్కడ ఒకసారి చూస్తే సో చూడండి బ్రాగ్స్ ఈక్వేషన్, సో అట్లాగే షార్ట్కీ డిఫెక్ట్ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. సో వీటి నుంచి ఎక్కువగా. నెక్స్ట్ అట్లాగే మీరు సొల్యూషన్స్లో నుంచి కానీ చూస్తే సో సొల్యూషన్స్లో మీకు ఏమవుతుంది అంటే సొల్యూషన్స్లో ఎక్కువగా ఇచ్చేవి ఏంటి అంటే మీకు ఇక్కడ సో మొలారిటీ, నార్మాలిటీ ఇవి మీకు ఎక్కువగా ఇస్తారు. సో మొలారిటీ, నార్మాలిటీ ఇవి మీకు ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే సో మొలారిటీ, నార్మాలిటీ ఇవి ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఒకసారి చూడండి. సో మొలారిటీ డెఫినిషన్ దానికి సంబంధించిన ప్రాబ్లం, మొలాలిటీ దానికి సంబంధించిన డెఫినిషను ఫార్ములా, మోల్ ఫ్రాక్షన్, నెక్స్ట్ అట్లాగే రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెజర్. సో ఈ 4 to 5 క్వశ్చన్స్ కానీ మీరు కానీ ప్రిపేర్ అయితే ఇందులో నుంచి కన్ఫామ్ సొల్యూషన్స్లో ఎక్కువగా మీరు ఏం చేస్తారంటే మనకి ప్రాబ్లమ్సే ఇస్తారు. సో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సో చేయగలుగుతాం. సో కాన్సెప్ట్లు కూడా ఏం లేదు, ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇచ్చే కాన్సెప్ట్ మొలాలిటీ, నెక్స్ట్ అట్లాగే మోల్ ఫ్రాక్షన్. సో ఈ 2 కాన్సెప్ట్ల నుంచే ఎక్కువగా ప్రాబ్లం ఇస్తారు. సో ఈ 2 కాన్సెప్ట్లు కాకపోయినా సరే మీరేంటి అంటే రౌల్స్ లా ఒకటి. సో ప్రాబ్లం ఇవ్వలేదు మనకి క్వశ్చన్ ఇచ్చారంటే మ్యాక్సిమం అది రౌల్స్ లాలో 2 ఉన్నాయి. సో నెగిటివ్ డీవియేషన్, పాజిటివ్ డీవియేషన్, నెక్స్ట్ అట్లాగే RLVP అంటే రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెజర్. సో వీటిల్లో నుంచే ఎక్కువగా మనకి సొల్యూషన్స్లో నుంచి ఇస్తారు. ఆల్రెడీ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నేను 8 మార్క్స్తో పాటు 4 మార్క్స్ కూడా ప్రిపరేషన్ చెప్పేశాను. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి అంటే చాప్టర్ వచ్చేసి
సర్ఫేస్ కెమిస్ట్రీలో కూడా నేను కొన్ని మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద పీడిఎఫ్ ఇస్తున్నాను. సో ఆ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జార్ప్షన్. సో అడ్జార్ప్షన్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది నేర్చుకోండి. సో ఇందులో వచ్చేసి ఫిజికల్ అడ్జార్ప్షన్ అట్లాగే కెమికల్ అడ్జార్ప్షన్ నేర్చుకుంటే ఇందులో నుంచే మీరు క్వశ్చన్స్ ఎక్కువగా వీటన్నిటి ఒక డిఫరెన్సెస్ ఉంటుంది టేబులర్ ఫాము. సో ఎగ్జామ్లో ఇవ్వడానికి పాసిబిలిటీ దీనికి ఎక్కువ. నెక్స్ట్ అట్లాగే మిసైల్ ఫార్మేషన్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్లాగే కొల్లాయిడల్ సొల్యూషన్స్. సో కొల్లాయిడల్ సొల్యూషన్స్ కూడా ప్రిపేర్ అయితే మీకు వీటిలో నుంచే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్ నేను ఆల్రెడీ 8 మార్క్స్తో పాటు చెప్పాను. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ అట్లాగే కోఆర్డినేషన్. సో డి అండ్ ఎఫ్ అట్లాగే కోఆర్డినేషన్లో మీకు ఏమవుతుంది అంటే వెర్నర్స్ థియరీ. సో ఈ వెర్నర్స్ థియరీని మీరు ఈజీగా ప్రిపేర్ అయ్యి రాసినప్పుడు ఏమవుతుందంటే విత్ ఎగ్జాంపుల్స్తో సహా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏంటి CONH3 6 times Cl3 ఇస్తాడు. సో దీన్ని కాంప్లెక్స్ ఫార్మేషన్ మనం ఎట్లా ఫామ్ చేయగలుగుతాం, సో ఎట్లా రాయగలుగుతాం ఏంటి అనేది సో దీని యొక్క ఎగ్జాంపులర్ ఎక్స్ప్లెనేషన్తో ఇస్తాడు. వీటితో పాటు లాంథనైడ్ కాంట్రాక్షన్ కొంతమంది స్టూడెంట్స్ సో డిలీటెడ్ సిలబస్ అని అనుకుంటున్నారు. కాదు, లాంథనైడ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మాత్రమే డిలీట్ చేశారు. లాంథనైడ్ కాంట్రాక్షన్ డెఫినిషన్ అట్లాగే సో దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ అనేది ఎగ్జామ్లో ఇస్తారు. ఇది ఇంపార్టెంట్, సిలబస్లో ఉంది. నెక్స్ట్ అది డి అండ్ ఎఫ్ తర్వాత మనకు వచ్చేది ఇంకేంటి అంటే బయోమాలిక్యూల్స్. సో బయోమాలిక్యూల్స్లో మేజర్గా 99% ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే వైటమిన్స్. సో ఈ వైటమిన్స్ ఆర్ విటమిన్స్ క్వశ్చన్ అనేది సో కంపల్సరీ ఎగ్జామ్లో ఇవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. సో దీనిని ఈ చాప్టర్ నుంచి కంపల్సరీ అయితే నేర్చుకోండి. సో ఇవి కాకుండా కార్బోహైడ్రేట్స్ అనే టాపిక్ ఉంది. సో ఈ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఇవ్వడానికి పాసిబిలిటీ. ఓకేనా. నెక్స్ట్ అట్లాగే ప్రోటీన్స్ కూడా. సో ఈ 3 టాపిక్స్లో నుంచి క్వశ్చన్ అనేది మనకి మ్యాక్సిమం దీంట్లో నుంచి ఇస్తారు. అట్లాగే ఆర్గానిక్లో కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని నేర్చుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మనకి 2 మార్క్స్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో 2 మార్క్స్ అనేది సో పైన ఇచ్చేటువంటి 4 మార్క్స్ 8 మార్క్స్లో మనకి 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి కాబట్టి ఎట్లయినా ఫుల్ మార్క్స్ 40 మార్క్స్ మనం తెచ్చుకోగలుగుతాం. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే 2 మార్క్స్లోనే మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతాం. సో 2 మార్క్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో మీరు గూగుల్లో నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు డిలీటెడ్ సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకొని సో ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి తీసేయండి. సో ఆ టాపిక్ సంబంధించినవి ఏముంటే అవి తీసేయండి. సో మేజర్గా అయితే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చిన వాటిలో పాలిమర్స్, నెక్స్ట్ అట్లాగే మెటలర్జీ, నెక్స్ట్ అట్లాగే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా మీరు అవి ప్రీవియస్ ఇయర్లో చదవక్కర్లేదు, ఎందుకంటే ఈ 3 చాప్టర్స్ ప్రజెంట్ డిలీటెడ్. సో ఈ చాప్టర్లో నుంచి ఏమైనా ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఉంటే వాటిని డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేసేసి చదవండి. సో నేను డిలీటెడ్ సిలబస్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్లో మీకు పెడతాను. సో డిలీటెడ్ టాపిక్ సిలబస్ పక్కన పెట్టుకొని అందులో లేని క్వశ్చన్స్ 2 మార్క్స్ అన్నీ కూడా చదవండి. సో 8 to 9 క్వశ్చన్స్ మ్యాక్సిమం మీకు అందులో నుంచే వస్తాయి. సో 56+ మార్క్స్ అయితే మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. సో ఎప్పుడైతే మీకు 56+ మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతున్నారో ఎగ్జామ్లో ఇచ్చే 1 or 2 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఇస్తారు. సో మనకి దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ మనం రాయగలిగితే సో ఫుల్ మార్క్స్ అనేది మనకి తెచ్చుకోవడానికి
పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇలా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవడంకి చాలా పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందని నేను ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఇచ్చాను. సో మీకు ఏదైనా మీకు ఏదైనా అనిపిస్తే సో మీ ఓన్ ప్రాసెస్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో యాజ్ ఏ టీచర్గా నాకు అనిపించినటువంటి బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అది నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.